హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అభిజ్ఞా రెడ్డి. అండ్ హ్యాపీగా సేఫ్గా మేము ఇంటికైతే రీచ్ అయిపోయామన్నమాట. దిస్ ఈస్ ద కంటిన్యూవేషన్ ఆఫ్ ప్రీవియస్ వ్లాగ్. సో ఇకపై ఆల్ హ్యాపీస్, నో వరీస్. సో హ్యాపీగా వీడియో అయితే చూసేయండి. ఏంది మీ ఇద్దరు ఇక్కడ? డాడీ వెనక్కి కనాలి. బుజ్జి బుజ్జి బాబు, బుజ్జి క్యూట్ లుక్, క్యూట్ లుక్, క్యూట్ లుక్, క్యూట్ లుక్, క్యూట్ లుక్. సో గైస్, అసలు ఎవరు హ్యాపీగా ఉన్నారో లేదో అన్నీ పక్కన పెట్టేస్తే ఆబ్వియస్లీ అమ్మ డాడీ ఫుల్ హ్యాపీలో ఉన్నారనమాట. ఎందుకంటే ఇద్దరం వచ్చాం కాబట్టి. బట్ బడ్డీ విషయం చూస్తే అసలు బడ్డీకి ఆనందానికి అవధులే లేవు. చాలా హ్యాపీగా ఉన్నాడు. నార్మల్గా ఏంటి అంటే ఎయిదర్ వస్తే నేనన్నా వస్తాను, లేకపోతే మా చెల్లన్న వస్తుందన్నమాట. ఎందుకంటే ఇద్దరము, నేను ఫైనల్ ఇయర్, ఐషు చూస్తే ఫస్ట్ ఇయర్ కాబట్టి స్కెడ్యూల్స్ పూర్తిగా డిఫరెంట్ ఉంటాయి. నాకు క్లాసెస్ ఉన్న టైంలో ఐషుకు ఉండవు, ఐషుకు ఉన్న టైంలో నాకు ఉండవు. కానీ ఈసారి మాత్రం ఇద్దరికి ఒకేసారి ఎగ్జామ్స్ అయిపోయాయి, ఇద్దరికి ఒకేసారి హాలిడేస్ ఇచ్చారు. దానివల్ల ఇంకా ఇద్దరం కలిసి వచ్చేసాం కాబట్టి వాడి హ్యాపీనెస్కి అవధులే లేవు. ఇద్దరం బడ్డీ 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 అని అరుస్తూ ఉంటే ఏ సైడ్ చూడాలో వాడికి అర్థం కావట్లేదు. చాలా ఖుషి అయిపోయినాడు. ఇక్కడ అమ్మ ఇంకా దిష్టి తీయడం స్టార్ట్ చేసిందనమాట. యాక్చువల్లీ ఏంటి అంటే ఇది ఎవ్రీ టైం రిచువల్ మాకు. మేము ఇంటికి వస్తున్నాము అంటే ఖచ్చితంగా దిష్టి తీస్తుంది. అండ్ ఇంటి నుంచి మేము మళ్ళీ హాస్టల్ వెళ్తున్నాము అన్నా కూడా దిష్టి తీస్తుంది అనమాట. సో ఇక్కడ మా అమ్మ అయితే దిష్టిని ఇది ఉంటుంది కదా, కుంకుమతో, కుంకుమ నీళ్ళతో దిష్టి తీస్తుంది. అండ్ సమ్టైమ్స్ ఉప్పుతో కూడా తీస్తుంది, సమ్టైమ్స్ ఎండుమిరపకాయలతో తీస్తుంది. ఇలా నాకు తెలిసి ఇంట్లో ప్రతి ఒక్కరు ఇలానే తీసుకుంటూ ఉంటారు. అండ్ మా అమ్మ అయితే అసలు ఫుల్గా ఎగ్జైటింగ్గా ఉంటుంది అనమాట. ఎగ్జైట్ అవుతూ ఉంటుంది. అందుకే నిద్ర కూడా సరిగా నిద్రపోదు మేము వస్తున్నాము అంటే. సేమ్ ఆ రోజు కూడా అదే, నిద్ర సరిగా లేదు పాపం. అండ్ అది అయిపోయిన తర్వాత ఇంకా కాళ్ళు చేతులు కడుక్కోవాలి కాబట్టి కాళ్ళు చేతులు కూడా కడుక్కున్నాము. యాక్చువల్లీ ఏంటి అంటే మా చెల్లి, నేనైతే లాస్ట్ టైం వచ్చాను మీకు అందరికీ తెలుసు. కానీ మా చెల్లి రావడం చాలా మంత్స్ అయిపోయింది అనమాట. అంటే ఒక 4-5 months దాకా అవుతుంది అనుకుంటా. తనకి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి రాలేకపోయింది. అండ్ ఆల్సో ఫస్ట్ సెమిస్టర్ కదా, సో అందుకే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి అసలు రాలేకపోయింది అనమాట. అందుకే చాలా ఆనందంగా ఫీల్ అయిపోయినారు వీళ్ళంతా. ఫస్ట్ వస్తుందో లేదో అనుకున్నాము, ఎందుకంటే వాళ్ళకి సెమిస్టర్ అయిపోయిన తర్వాత హాలిడేస్ ఏమి ఇవ్వరు అని చెప్పారు. సో అందుకే తిను కూడా అదే చెప్పింది మాకు, అక్క ఏం హాలిడేస్ ఉండవేమో అని చెప్పి. అందుకే ఫుల్ సాడ్గా ఉన్నారు, అరే రాదా ఇది అని చెప్పేసి. కానీ తీరా ఇంకా చూస్తే హ్యాపీగా బుక్ చేసుకొని అయితే వచ్చేసాము. ఇక్కడైతే ఇంకా మా చెల్లి మొత్తం చూస్తూ ఉంది అలా ఇలా. నేనైతే డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసాను. నాకేం పెద్ద నచ్చవు ఈ తంగేడుపల్లి స్వీట్స్. నార్మల్గా ఇవి చాలా ఫేమస్, మా చెల్లికి ఇష్టం అని చెప్పి తెప్పించారు. నాకు అంత పెద్ద లైక్ ఏం లేదు. నేనైతే ఇంటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అమ్మతో హెయిర్ ఆయిల్ అయితే అప్లై చేయించుకుంటాను అనమాట. మా అమ్మ మసాజ్ చేస్తూ ఉంటే అక్కడ రాసిన ఒక్కొక్క ఎగ్జామ్ స్ట్రెస్ అంతా పోతూ ఉంటుంది. చాలా రిలీఫ్గా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో అలా అమ్మతో హెడ్ మసాజ్ చేయించుకుంటూ ఎదురుగా మా అమ్మ, మా డాడీ అందరూ ఉంటే మాట్లాడుకుంటూ ఉన్నాను. అండ్ ఇంకా అది అవ్వగానే ఇది నెక్స్ట్ డే అనమాట. పడుకొని లేసాము. నెక్స్ట్ డే కాదు, అంటే నైట్ పడుకొని, నైట్ కాదు ఎర్లీ మార్నింగ్ పడుకొని 9:30, 10 o'clock అలా లేసాము. లేచి చూసే మా అమ్మ ఇక్కడ మా కోసం చాలా వంటకాలు చేసింది, స్పెషల్స్ అన్నీ. ఇదేమో లివర్ ఫ్రై మా చెల్లి కోసం అనమాట. అండ్ ఆల్సో చాలా రకాలు చేసిందని చెప్పా కదా, దాంట్లో ఇంకొకటి వచ్చేసి ఇక్కడ గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టం నాకు. అండ్ ఇక్కడేమో చికెన్ కర్రీ. మార్నింగ్ పూరి చికెన్ కర్రీ చేయమ్మా తినాలని ఉంది అని చెప్పి నేను పడుకున్నా. మా అమ్మ చూస్తే పాపం చికెన్ కర్రీ అయితే చేసేసింది. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇక్కడ చూస్తే మటన్ కర్రీ అనమాట. మా చెల్లికి మటన్ కర్రీ, మటన్ లివర్, నాకేమో చికెన్. నాకు చికెన్ అంటే చాలా ఇష్టం, మా చెల్లికి మటన్ అంటే ఇష్టము. అండ్ ఇక్కడ చూస్తే పప్పుల పొడి అనమాట. ఇది మా ఫేవరెట్ గ్రౌండ్నట్ పౌడర్. మా అమ్మ సూపర్ వేస్తుంది. అండ్ నా బ్రేక్ఫాస్ట్ అయితే చెప్పాను కదా పూరి. నేను కొంచెం లేట్ లేసా కాబట్టి నేను లాస్ట్ తిన్నాను. పెట్టుకో, నోట్లో పెట్టుకో, పెట్టుకో. బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. షేక్ అండి, బాయ్ షేక్ అండి, అక్క షేక్ అండి. ఆ చేతి నుంచి, ఆ చేతి. గుడ్. అంటే నేను ఎడం చేపెట్టాగా, అందుకే వెళ్ళిపోతున్నావు నువ్వు. మళ్ళీ వస్తావా?
మళ్ళీ వస్తావా? బాయ్ కాదు, మళ్ళీ వస్తావా? వస్తావా? సరేలేదు, ఈవినింగ్ రా, ఆడుకుందాం. పూరి చికెన్ ఎంతమందికి కాంబినేషన్ ఇష్టమో నాకు కామెంట్స్లో చెప్పండి. నేనైతే పెద్ద ఫ్యాన్ని పూరి చికెన్కి. అందుకే మా అమ్మకు ముందు రోజు నుంచే చెప్తున్నా, నేను వచ్చినప్పుడు ఖచ్చితంగా పూరి చికెన్ చెయ్యి అని చెప్పి. అంతేనా? టేస్ట్ ఓన్లీ టేస్ట్ బాగుందా? మటన్ బాగా హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ తినేసి అలా బయటికి వచ్చానమాట బడ్డీతో ఆడుకుందామని చెప్పి. బడ్డీతో ఆడుకుంటా ఉంటే సడన్గా గేట్ దగ్గర, అంటే ఎంట్రన్స్ గేట్ దగ్గర ఉంటుంది కదా, అక్కడ చిన్న చిన్న కుక్క పిల్లలు ఉన్నాయి. కుక్క పిల్లలతో పాటు పక్కనే వాళ్ళ అమ్మ కూడా నిలబడుకొని ఉన్నిందనమాట. ఏంటివి ఇవి ఎలా చూస్తూ ఉన్నాయి అని అనుకున్నాను నేను. సరే వెళ్ళిపోతాయిలే అని చూస్తే మళ్ళీ ఇంకా కాసేపు అక్కడే నిలబడుకొని ఏదో, అంటే గెస్ట్ ఉంటారు కదా, గెస్ట్లు వెయిట్ చేస్తున్నట్లు వెయిట్ చేస్తూ ఉంది. ఏంది అసలు ఏమైంది అని చెప్పి చూస్తే వాళ్ళ అమ్మ నాకు చెప్పింది, అమ్మ వాటికి రోజు అన్నం పెడుతుందంట, సో అందుకే అది వెయిట్ చేస్తూ ఉంది, ఫుడ్ టైం అయిందని చెప్పి అమ్మ సరే ఉండు, నేను ఏమంటారు పాలన్నము కొంచెం లైట్గా పెరుగు యాడ్ చేసి నీకు ఇస్తాను అని చెప్పింది. ఎందుకమ్మా చికెనే పెట్టచ్చు కదా అంటే అమ్మ ఏం చెప్పిందంటే అది ఫీడింగ్ ఇస్తూ ఉంటుంది కదా చిన్న చిన్న బేబీస్కి, సో అందుకు ఇలా పాలన్నము లైట్గా పెరుగు యాడ్ చేసింది అయితే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది అండ్ ఆల్సో మంచిగా హెల్దీ అని చెప్పేసి అమ్మ చెప్పింది. సరే ఓకే అని చెప్పి నేను తీసుకెళ్దామని చెప్పి బయటకు వచ్చానమాట. బయటకు వస్తే అదేమో మా ఎదురింట్లో చూస్తూ ఉంది నా సైడే, వద్దామా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉండింది. ఫైనల్గా అయితే వచ్చింది. ఎందుకో తెలీదు, చాలా హ్యాపీగా అనిపించింది. క్యూట్గా ఉన్నాయన్నమాట ఆ పిల్లలు. ఇప్పుడు కూడా మా ఇంటి దగ్గరే బౌ 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 అని క్యూట్గా అరుస్తా అలా ఇలా తిరుగుతూ ఉన్నాయి. ఐ హోప్ వాటికి రోజు ఫుడ్ అంతా ఉంది అని చెప్పేసి, ఎందుకంటే సమ్ టైమ్స్ కనిపించవు, సమ్ టైమ్స్ ఉంటాయన్నమాట. ఉన్నప్పుడైతే మనం పెట్టగలుగుతాము, లేనప్పుడు కష్టం. అండ్ ఆల్సో నేను ఫుడ్ అక్కడ పెడితే వాళ్ళ అమ్మ తింటుందేమో అనుకుంటే ఈ చిన్న చిన్న కుక్క పిల్లలన్నీ అక్కడికి వెళ్ళి అవి తింటూ ఉన్నాయన్నమాట. వాళ్ళ అమ్మ ఏమో సైడ్కి వచ్చేసింది కంప్లీట్గా. అండ్ వాళ్ళ అమ్మ నెక్స్ట్ నేను ఏదైనా పెడతా ఉన్నా కూడా ఏం తినట్లేదు. ఇంకా అలా నేను వాటికి ఫుడ్ అయితే పెట్టేసి వెళ్ళిపోతున్నా అనమాట. ఫుడ్ ఆ చిన్నపిల్లలు తింటూ ఉంటే వాళ్ళమ్మ హ్యాపీనెస్ వదులేవు, చాలా హ్యాపీగా ఉండింది. అండ్ బ్యాక్ టు తన ప్లేస్కి అయితే వెళ్ళిపోయింది. సో ఇవాల్టి లంచ్ ఏంటి అంటే సంగటి, చాలా టేస్టీగా ఉండేటువంటి సంగటి అన్నమాట. వావ్, ఇలా మీరు మేము హాస్టల్ ఉన్నప్పుడు ఎన్నిసార్లు తింటారు సంగటి? రోజు కాదు, వారానికి తింటారు కదా. అవునా? మేమంతగా తినం గైస్, కానీ నాకు రాగి జావ అంటే చాలా ఇష్టం. ఎందుకో సంగటి ఒకేష్గా ఇష్టం. రాగి మాల్ట్ చేస్తాలే రేపు. చేయమా. సో ఇది మన లైట్గా నాకు చాలా ఎక్కువ వద్దు నాకు. లివర్ గైస్. సో మాకు ఈరోజు ఆఫ్టర్నూన్ ఫేవరెట్స్ ఫుడ్స్ ఏంటి అంటే సంగటి, చికెన్ కర్రీ, మటన్ కర్రీ అండ్ తెస్తున్నావా? ఓకే, లివర్ ఫ్రై. సో యాడ్ చేయమా. ఓకే, బస్ ఇనఫ్. ఇది మన లంచ్. నార్మల్గా నేనేం పెద్ద ఫ్యాన్ కాదు రాగి సంగటికి, కానీ అమ్మ చేస్తే ఖచ్చితంగా తింటా, ఏదైనా కానీ పర్లేదు అన్నట్టు. కానీ నాలాగా మా చెల్లి కాదు, చాలా పెద్ద హడావిడి చేస్తుంది తినాలంటే. ఇంకా తినాలంటే మా నాన్న మా అమ్మ
అందరు రావాలి, తింటావా లేదా అని చెప్పి బెదిరించి మరీ తినిపించాలన్నమాట అమ్మాయికి. సో మీలో కూడా అలానే ఉన్నారా? మేమైతే ఇద్దరం 2 టైప్స్ ఆఫ్ సిస్టర్స్. నేనైతే కాంప్రమైజ్ అయిపోతా. ఫుడ్ పెద్ద పట్టింపు ఏమి ఉండదు. ఒకవేళ కాకరకాయ ఆర్ ఎనీథింగ్, కాకరకాయ అయితే నార్మల్గా నా ఫేవరెట్, కానీ ఏదైనా వేరేది నాకు నచ్చంది కూడా చేస్తే ఇట్స్ ఓకే మామ్ పర్లేదు అన్నట్లు తింటా. కానీ మా చెల్లి అయితే చాలా హడావిడి చేస్తుంది గైస్. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత కాసేపు బ్రేక్ వచ్చిందనమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత అమ్మ నా కోసం మజ్జిగ ఇచ్చింది. నాకు బటర్ మిల్క్ అంటే చాలా ఇష్టము. నార్మల్గా పాలు బటర్ మిల్క్లో అయితే నేనైతే ఎనీ టైం బటర్ మిల్కే చూస్ చేసుకుంటా. అలా మెకానిక్ రాకీ అని ఏదో మూవీ వచ్చింది, ఆ మూవీ చూస్తూ బటర్ మిల్క్ అయితే తాగేసాం. మీలో ఎవరైతే నా వీడియోస్ రెగ్యులర్గా చూస్తారో వాళ్ళందరికీ ఈ బౌల్ ఏంటో తెలిసే ఉంటుంది. ఇది వచ్చేసి ఓవర్ నైట్ సోక్డ్ డ్రై ఫ్రూట్ బౌల్ అనమాట. అన్ని టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, కానీ సపరేట్గా అమ్మ ఆల్మండ్స్ని సపరేట్ నానబెడుతుంది, మిగిలినవి మాత్రం అన్నీ దీంట్లోనే యాడ్ చేస్తుంది అనమాట. ప్రతి డ్రై ఫ్రూట్ ఉంటుంది, అంటే నట్స్, సీడ్స్ అన్నీ ఉంటాయి, అండ్ రేజిన్స్ కూడా యాడ్ చేస్తుంది అనమాట. చాలా న్యూట్రియంట్ వాల్యూస్ ఉంటాయి దీంట్లో. నార్మల్గా ముందు ఓన్లీ ఆల్మండ్స్ మాత్రమే ఏమంటారు సోక్ చేసేది, కానీ ఇప్పుడు అన్నీ సోక్ చేస్తుంది అనమాట, సీడ్స్ కూడా. త్వరలోనే అమ్మ వాటిని అన్నింటినీ పౌడర్ లాగా చేసేదో సమ్ డిష్ కూడా ప్రిపేర్ చేస్తా అని చెప్పింది. సో దట్ మేము ఇంటిలోనే కాకోకుండా కాలేజ్లో కూడా యూజ్ చేయొచ్చు అన్నట్టుగా. సో ఐ విల్ డెఫినెట్లీ పోస్ట్ అ వీడియో వెన్ షీ డూ దాట్. అండ్ ఇక్కడైతే నేను ఆరెంజ్ అండ్ డ్రై ఫ్రూట్స్ తింటున్నాను అనమాట. దీస్ ఆర్ మై ఈవినింగ్ స్నాక్స్. చిన్నప్పుడైతే మ్యాగీ, పాస్తా ఇలాంటివి అడిగేదాన్ని, ఇప్పుడైతే అమ్మ ఇలాంటివి ఇస్తుంది అండ్ నేను నో చెప్పకుండా తింటా అనమాట. యాక్చువల్లీ అందరూ స్కిన్ కేర్, హెయిర్ కేర్ ఇవన్నీ సపరేట్గా కేర్ తీసుకుంటారు. ఐ నో దే ఆర్ ఆల్సో ఇంపార్టెంట్, బట్ వాట్ ఐ ఫీల్ ఈజ్ ఇంటర్నల్గా మనం ఎలా కేర్ అయితే తీసుకుంటామో దాన్ని బట్టే మనకి ఎక్స్టర్నల్గా కూడా చూపిస్తుందని నేనైతే ఫీల్ అవుతాను. లెట్స్ టేక్, నేనైతే నార్మల్గా ఎప్పుడన్నా మ్యాగీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ జంక్ ఫుడ్ అయితే తీసుకుంటే నాకు లిటరలీ అది స్కిన్ మీద షో అవుతూ ఉంటుంది అనమాట. పింపుల్స్ రావడం అయినా, లేకపోతే స్కిన్ డల్గా ఉండడం అయినా. పింపుల్స్ అనేది మళ్ళీ మేజర్ డిఫరెంట్ పాయింట్ అది, ఎందుకంటే ఇట్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ వేరియస్ రీజన్స్. మనకు స్కిన్ ఇష్యూస్ వల్ల అయినా కానీ, లేకపోతే చాలా రీజన్స్ ఉంటాయి. కానీ మనం ఫ్రూట్స్ తింటూ ఇలా ఏమంటారు ఇంటర్నల్గా మన బాడీని అయితే మనం ఎప్పుడైతే టేక్ కేర్ చేసుకుంటామో అప్పుడే మనకు ఫేస్ అయినా, లేకపోతే స్కిన్ అయినా, లేకపోతే హెయిర్ అయినా ఇలా చాలా రకాలుగా గ్లో అండ్ ఈవెన్ హెల్తీగా ఉంటుంది. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ బ్యూటీ కదా, ఇట్స్ ఈవెన్ అబౌట్ హెల్త్. హెల్త్ ఎంత మంచిగా చూసుకుంటామో మనకు ఆబ్వియస్లీ ఇంటర్నల్ నుంచి గ్లో అవుతూ ఉంటే ఎక్స్టర్నల్గా కూడా ఆ గ్లో అనేది కనిపిస్తుందని నేనైతే ఫీల్ అవుతాను అనమాట. సో దట్ ఈస్ వాట్ మై టేక్ ఈజ్ ఆన్ రిగార్డింగ్ దిస్ స్కిన్ కేర్ ఆర్ హెయిర్ కేర్. హాయ్ నాన్న. గుడ్ బాయ్, గుడ్ మార్నింగ్ క్యూట్ అప్పులు, లుకింగ్ వెరీ నైస్. గుడ్ మార్నింగ్ పైనాపిల్, గుడ్ మార్నింగ్ పైనాపిల్. ఏం చేస్తున్నావు? తిరుగుతున్నావా? ఆడుకుంటున్నావా బడ్డీలు? మసాజ్ చాలా నీకు? బా బాగుంది కదా, సమ్మంగా బాగుంది కదా. నీకు ఇష్టమా మసాజ్ అంటే? సో ఇంకా అలా హ్యాపీగా బర్త్డేతో ఆడుకొని నేనైతే రూమ్కి వచ్చేసాను అనమాట. ఇది గెస్ట్ రూమ్, యాక్చువల్లీ నా రూమ్ కాదు. నా గెస్ట్ రూమ్లో మొత్తం అన్ని సూట్ కేసెస్, లగేజ్ కావాల్సినవి అన్నీ అక్కడే పెట్టేసుకుంటాం అనమాట. సో దట్ మళ్ళీ రూమ్లలోకి వెళ్ళి ఇంత చెక్ చేయడం అదంతా అవసరం పడదని చెప్పేసి అన్నీ ఒకే చోటు ఉంటే బెస్ట్ కదా. అందుకు అమ్మేమో అరుస్తూ ఉండింది. వచ్చినారు, హ్యాపీగా పడుకున్నారు, తిన్నారు, ఆడుకున్నారు, టీవీ చూసారు, అన్నీ చేశారు, కానీ లగేజ్ మాత్రం సర్దుకోవాలని మీకు కొంచెం కూడా ఆలోచన రాలేదని చెప్పి సో అందుకే లగేజ్ అంతా సర్దుకుంటా ఉన్నాను. అండ్ లగేజ్ కంటే ముందు నా ట్రైపాడ్ సర్దుకుందామని చెప్పి ఫిక్స్ అయినా అనమాట. ఎందుకంటే ట్రైపాడ్ అంతా సెటప్లో ఉన్నిందనుకో, నాకు ఎప్పుడైనా ఏదైనా వీడియో షూట్ చేయాలన్నా కూడా ఫాస్ట్గా జస్ట్ అట్లా ఆపరేట్ చేసేసుకోవడమే అని చెప్పేసి, లేకపోతే నేను బుక్స్ లేకపోతే ఏదైనా అలా స్టాండ్ లాగా పెట్టేసి చేసుకుంటా అనమాట. అంత లేజీ ఉంటాను నేను ఆ టైంలో. సో అందుకే అన్నీ సెట్ చేసుకుంటున్నా. అది ఎందుకో తెలియదు కానీ కాలేజ్లో ఉంటే ఎప్పుడు నాకు బ్రెయిన్ కాన్స్టెంట్గా రన్ అవుతానే ఉంటుంది, ఈ వర్క్ చేయాలి ఆ వర్క్ చేయాలి అని చెప్పి. ఇంటికి వచ్చేసరికి నాకు తెలిసి నా బ్రెయిన్ నేను యూనివర్సిటీలో పెట్టేసి వచ్చేస్తాను, మర్చిపోతానే ఉంటాను ఏం చేయాలి ఏంటి అని చెప్పి. ఫుల్ చిల్ మోడ్లో ఉంటున్నాను అనమాట. సో ఇలా అయితే జరుగుతూ ఉంది నా ఫస్ట్ డే. అండ్ నైట్ అయితే మేము ఒక
వెరీ హెల్దీ అండ్ వెరీ టేస్టీ అయినటువంటి అట్లు చేసుకుందాం అనుకున్నాం అనమాట. ఆ వీడియో అయితే నెక్స్ట్ వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ చాలా పెద్ద లెంత్ అయిపోయి ఉంటుంది వీడియో, అండ్ ఎక్కువ లెంత్ కూడా పెట్టడం నాకు ఇష్టం ఉండదు, సో దట్ మీరు కూడా బోర్ ఫీల్ అవ్వద్దు కాబట్టి. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. నాకు తెలిసి మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, అండ్ నా వీడియోస్ అన్ని చెక్అవుట్ చేయండి, ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి. ఐల్ బీ వెరీ హ్యాపీ టు రీడ్ ఆల్ యువర్ కామెంట్స్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ అండ్ మేకింగ్ మీ గ్రో. Yeah, that's it guys. I hope you guys liked this video, and I will see you in my next vlog. So bye guys.